కార్తికేయ నటించిన బజే వాయువేగం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. దీనికి హీరో సర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వానంద్ ను కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. రామ్ చరణ్ అన్న, ప్రభాస్ అన్న మీకు ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలవడానికి వెళ్తారు అంటూ కార్తికేయ అడిగాడు. దీనికి ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా చరణ్ ని కలుస్తాను, ఆ తర్వాత ప్రభాస్ అన్నను కలుస్తాను అంటూ సర్వానంద్ అన్నారు. ఇక బజే వాయువేగం సినిమాలో క్రికెట్ అంశం ఉంది కనుక దానిపై కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు కార్తికేయ. మీకు ఎలాంటి క్రికెటర్ ఇష్టమని అడగగా తాను ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ఆన్సర్ ఇచ్చారు సర్వా. ఇక చాలా మంది సర్వానంద్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పోలుస్తుంటారు. ఇదే విషయాన్ని కార్తికేయ చెబుతూ రోహిత్ శర్మ బయోపిక్ అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. దీనికి నో చెబుతూ జీవితంలో తాను ఇప్పటి వరకు క్రికెట్ ఆడలేదు అంటూ ఆన్సర్ ఇచ్చాడు శర్మ. ఇక బజే వాయువేగం మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ హీరో కార్తికేయ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సర్వానంద్. మీరు నమ్మిన దాన్ని వదలకుండా అలానే కృషి చేసి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సూపర్ స్టార్ అవుతారు. నేను మీ సినిమాలు చూస్తూ ఉంటాను. మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలరు. అది మాస్ మసాలా సినిమా అయినా, ఫీల్ గుడ్ సినిమా అయినా, లవ్ మూవీ అయినా, ఇలా ఏదైనా సరే చేయగల ఆల్రౌండర్ యాక్టర్ మీరు. మొన్నే మీ బెదుర్లంక సినిమా కూడా చూశాను. ఇలానే మీరు నమ్మిన దాన్ని చేస్తూ వెళ్ళండి. మిగిలిన పని ఆడియన్స్ చూసుకుంటారు. నేను అలా నమ్మే ఇండస్ట్రీలో 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను కనుక ఏం ఆలోచించకుండా సినిమాలు చేయండి. మనం కలిసి ఇలానే ప్రయాణిద్దాం అంటూ శర్వానంద్ చెప్పారు. మే 31న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి పోటీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష రిలీజ్ అవుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.